విశాఖపట్నం జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం పార్టీ ఆఫీస్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో పరిపాలన, అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ సమయంలో మిథున్ రెడ్డి గారి మీద ఒక అక్రమ మద్యం కేసు పెట్టింది మేము లీగల్ సెల్ తరపు నుంచి ఖండించడం జరుగుతుంది. గత ప్రభుత్వమే మద్యం పాలసీని పెట్టి సరఫరా చేసింది కాబట్టి ఎటువంటి అవకతవకలు జరగకపోయినప్పటికీ కూడా అక్రమ మద్యం కింద ఒక కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయడం చాలా శోచనీయం. దాన్ని మా లీగల్ సెల్ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయం అనేది ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. ఆయన ఖచ్చితంగా నేరం చేయలేదని నిరూపించబడి ఆ నిజాన్ని విలువలకు వస్తుందని చెప్పి మా అందరి యొక్క అభిప్రాయం. అదేవిధంగా ముఖ్యంగా ఇంకోటి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది పరిపాలన సమయంలో కూడా ఈ విశాఖపట్నంలో ఉన్న ముఖ్యంగా ఈ విశాఖపట్నంలో శాంతి భద్రతల సమస్య ఈ సమాజంలో బాగా లోపించింది. విశాఖపట్నంలో ఒక మంచి కమిషనర్ బాక్షి గారు ఉన్నప్పటికీ, పటిష్టమైనటువంటి పోలీసు యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా సమాజంలో హత్యలు, దోపిడీలు, గంజాయి, చాలా లైంగిక దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. పోలీసు వారు కూడా తమ సమర్థతను ఉపయోగించి ఉద్యోగం చేయాలన్నా రాజకీయంగా వారి మీద ఒత్తిడి ఉండడం వలన బదిలీల్లోని, ప్రమోషన్లోని కూడా వారికి సముచిత స్థానం ప్రభుత్వం కల్పించట్లేదని, దానికి అనుగుణంగా వీరు కూడా సమర్థవంతంగా రాజకీయ నాయకుల తాలూకా ఆదేశాల మేరకే పనిచేస్తున్నట్లు చాలా మందికి మాకు తెలియవచ్చింది. ఈ మధ్యకాలంలో ఈ 6 నెలల కాలంలోనే విశాఖపట్నంలో సుమారు 12 మర్డర్లు జరిగాయి. ఈ 12 మర్డర్లలో కూడా 7 మర్డర్లు మహిళల మీద జరగడం చాలా బాధాకరం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మహిళల రక్షణపై ప్రత్యేకమైన దృష్టిని సారించి చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఈరోజు మహిళలు సుమారు 7 మంది విశాఖపట్నంలో ఈ మధ్యకాలంలోనే హత్యకు గురి కావడం చాలా విచారకరమైన విషయం. అలాగే ఈ నెలలోనే 3-4 మర్డర్లు, అందరూ కూడా రౌడీ షీటర్లను కూడా చంపేస్తున్నారు అంటే శాంతి భద్రత ఎంత లోపించి అర్థమవుతుంది. ఇంకా సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ మధ్య విశాఖపట్నం సిటీలోనే కేజీహెచ్ వెనకత కూడా గంజాయి మొక్కల పెంపకం, జ్ఞానాపురంలో ఒక ఇంట్లో గంజాయిలు పెంచడం, ఇవన్నీ కూడా రైడింగ్లో దొరికాయి. ముఖ్యంగా ఈ గంజాయి తాగిన తర్వాత ఈ డ్రగ్స్ సంస్కృతి పెరిగి గ్యాంగుల కింద మారి గ్యాంగ్ వార్లు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో రాళ్ల దాడి, కత్తులతో దాడి చాలా చాలా జరుగుతున్నాయి ప్రతి దినం కూడా. ఇవన్నిటినీ కూడా గమనించి రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతుంది ఏంటంటే వ్యక్తిగత కక్షలకి తావివ్వకుండా శాంతి భద్రతల మీద దృష్టి సారించి ప్రజల తాలూకా అభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకు రక్షణ కల్పించాలి. ప్రజలకి పోలీసు వ్యవస్థ ఉన్నదని ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. దానికి ప్రభుత్వమే పోలీసు వారికి అన్ని రకాలుగా పటిష్టమైనటువంటి సపోర్ట్ కూడా చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం తాలూకా పరిపాలన గమనిస్తున్నారు కాబట్టి దయచేసి వ్యక్తిగత కక్షలకి, రాజకీయ కక్షలకి తావకుండా ప్రజలపై దృష్టి సారించి పరిపాలించవలసిందిగా కోరుతూ లీగల్ సెల్ అధ్యక్షుడిగా నా యొక్క విన్నపాన్ని తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద నా లీగల్ సెల్ న్యాయవాదులు అందరూ కూడా జైబుల్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మరి జిల్లా అధ్యక్షులు బాజీనాయుడు గారు, అలాగే రాష్ట్ర సెక్రటరీ ఓడా శ్రీనివాస్ గారు, మాజీ పిపి కాళిదాస్ రెడ్డి గారు, కృష్ణ గారు, మిగతా అందరూ కూడా జైబుల్ని తెలియజేస్తూ వాటికి కూటమి ప్రభుత్వం సంవత్సరం 43 రోజులు అయింది. 43 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి చేసిందా అంటే సంవత్సరం 43 రోజులైనా సంవత్సరం రోజులు పక్కన పెట్టారు.
సంవత్సరం రోజులు దేనికి ఉపయోగించారంటే ప్రతిపక్షం మీద, ప్రతిపక్షం ఏ విధంగా సర్వనాశం చేయాలి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నాశనం చేస్తే బాగుంటుంది, ఆయన నడిపించే పార్టీని ఏ విధంగా ఈక్ చేస్తే బాగుంటుందని ఒక కక్ష ధోరణిలో ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నా. ముందుగా సోషల్ మీడియా కార్యకర్తల మీద టార్గెట్ పెట్టారు. సోషల్ మీడియా కార్యకర్తల్ని ఓ పక్కనే సుప్రీంకోర్టు చెప్తుంది భావ స్వేచ్ఛ, వాళ్ళ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లియర్గా చెప్తుంది. వారిని అరెస్ట్ చేయొద్దు, ఎక్కడ అరెస్ట్ చేసినా వదిలిపెట్టండి అని సుప్రీంకోర్టు చెప్తుంటే, ఇక కూటమి ప్రభుత్వం అధినేత మోసపూరితమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, మా సుప్రీంకోర్టుతో పని లేదు, హైకోర్టుతో మాకు పని లేదు, నా కొడుకు ఏదైతే చెప్పాడో నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అదే మేము అమలు చేస్తాం, ఏదైతే అంబేద్కర్ రాశారో భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగంతో మాకు పని లేదు, మాకు ఎవరైతే మాకు ఈ రోజులో ఎవరైతే మమ్మల్ని ద్వేషిస్తున్నారో, ఎవరైతే మమ్మల్ని తిడుతున్నారో వాళ్ళని రోడ్డు మీద తిరిగి పరిస్థితి లేకుండా మాకు చేయాలని మనం కంకణ కొట్టుకున్నాం. అందుకే మేము లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం. అందుకే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని ఎవరు దొరికితే వాళ్ళని కేసులు పెట్టి జైల్లో వేయండి ఆదేశాలు కూడా ఇచ్చాం. వాళ్ళే కాదు, ఎవరైతే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మంత్రివర్గంలో కొద్ది నోరు విప్పి అన్యాయాన్ని ఖండిస్తున్నారో అటువంటి నాయకులు కూడా మీరు జైల్లో పెట్టాలని కంకణం కట్టుకుని ముందుగా సేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అంటే ఒక లీడ్లో ఉన్న ఎమ్మెల్యేని కానీ, లీడ్లో ఉన్న ఎక్స్ ఎమ్మెల్యేలను కానీ, కార్పొరేట్ చైర్మన్లు కానీ మాజీ వాళ్ళని భయభ్రాంతులు చేస్తే మిగతా కార్యకర్తలు భయపడి ముందుకు రారని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. దీనికైతే ఒకటే చెప్తున్నాం, మేము దమ్మున్న నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నాం, నిజాయితీ గల నాయకత్వంలో పనిచేస్తున్నాం, మాట ఇస్తే తప్పడని అటువంటి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. మా కార్యకర్తలు కూడా మేము ఒకటే చెప్తాం, మా నాయకులు కూడా ఒకటే చెప్తాం, మనం దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 5 సంవత్సరాలు పరిపాలన చేశారో ఆ పరిపాలన ఈ రోజున ప్రతి మీడియా, కొన్ని మీడియాలో అయితే చెప్పవు కానీ కొంతమంది ప్రజలు తప్పుదారి మేము కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, మేమైతే జగన్మోహన్ రెడ్డికి వేసాం, మేము వేసిన ఓట్లు ఏమైపోయాయని ఈ రోజున కూడా రోడ్డు ఎక్కి గోల పెడుతున్నారు. మా నాయకుడు నిజంగా తప్పుడు పరిపాలన చేస్తే, ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటే, ప్రజలకి సరైన పరిపాలన అందించకపోతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది లక్షలాది మంది తరలి వస్తున్నారంటే ఆయన చేసిన పరిపాలన, ఆయన చేసిన గొప్ప పరిపాలన ఏంటంటే నవరత్నాలు 1 సంవత్సరంలో అమలు చేశాడు. కరోనా 2.5 సంవత్సరాలు తినేసింది ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని. అటువంటి టైంలో కూడా పరిపాలన ఎక్కడ ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏ ఇంట్లో ఏ అనారోగ్యంతో ఉన్నాడో వాడిని హాస్పిటల్కి జాయిన్ చేసి మంచి ఫుడ్ పెట్టి ఒక పైసా అవినీతి లేకుండా చేసిన మహనీయుడు, గొప్ప వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలన చేసింది 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల్లోనే ఇంత చేస్తే మరి ఇంకా ఎక్కువ టైం ఇస్తే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేసి ప్రజలకి ఆయన మంచి పరిపాలన అందించేవాడు. అంతేకాదు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే యూనివర్సిటీల మీద పడ్డది.
యూనివర్సిటీలో 16 మంది వీసుల్ని బలవంతంగా రిజైన్ చేయించారు. మరి గవర్నర్ ఉన్నారు, గవర్నర్ గారు ఏం చేశారో అర్థం కావట్లేదు. ఇంత అరాచకాలు, దాడులు, మోసపూరితమైన పరిపాలన చేస్తుంటే గవర్నర్ గారు మరి కాము అవడం జరుగుతుంది. ఎందుకు 17 యూనివర్సిటీలు 16 మందిని రిజైన్ చేయించావు? నువ్వు మళ్ళీ కొంత వీసీలు ఇచ్చావు. వాళ్ళ పరిపాలన ఎలా ఉందో రోజు మీడియాలోనే తెలుస్తుంది. ఈ రోజున ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులందరూ ఎలా ఊపిరి బిగబెట్టి జీవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో విద్యార్థి అన్నవాడు మంచి ఉద్యోగాల కోసం మంచి యూనివర్సిటీలు పెట్టి స్టార్టప్ కంపెనీలు తీసుకొచ్చి ఎంతో మందికి ఉపయోగం కల్పిస్తే మీరు వచ్చింది ఏం చేస్తున్నారు? అన్ని యూనివర్సిటీలో జాబులు ఖాళీగా ఉన్నాయి. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే అక్కడ ప్రొఫెసర్స్ లేకపోతే ఎడ్యుకేషన్ ఏమిస్తాం? ఇవన్నీ అవి కూడా మేము పూర్తి చేయాలని యాజ్ లీగల్ సెల్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదులందరికీ 5,000 రూపాయలు స్టైపెండ్ కూడా ఇచ్చేవారు, 5,000 రూపాయలు. మరి మీ కుటుంబ ప్రభుత్వం మోసపూరితమైన వాగ్దానం చేసింది 10,000 రూపాయలు ఇస్తామని. సంవత్సరం 43 రోజులైంది, ఇంతవరకు మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ నిన్న ఒక జీవో తీసుకొచ్చారు, పీపీలు జీపీలు రద్దంట. ఎక్కడా లేదు ఈ సిస్టమ్. మా గవర్నమెంట్లో కూడా టీడీపీ అపాయింట్మెంట్ చేసిన వాళ్ళని ముట్టుకోలేదు. వాళ్ళ కాలం పూర్తి అయ్యే వరకు కూడా మా గవర్నమెంట్ ముట్టుకోలేదండి. ఈ రోజున ఎందుకంటే ఏ న్యాయవాదైనా పీపీలు జీపీలు అవ్వాలనుకుంటారు. ప్రాక్టీస్ పక్కన పెట్టి గవర్నమెంట్ పోస్ట్ గురించి వెళ్ళి 3 సంవత్సరాలు ఉండి వాళ్ళు ప్రాక్టీస్ని కూడా పోగొట్టుకుంటారు. సడన్గా నువ్వు తీసేస్తే దాని అర్థం ఏంటి? అంటే ఉపాధి కల్పిస్తానన్నవాడే ఉపాధి లేకుండా చేస్తున్నా ఈ రాష్ట్రంలో. అనేక లక్షల ఉద్యోగాలు తీసేసావు, వాలంటీర్లను తీసేసావు, సూపర్ 6 అన్నావు, ఒకటైనా అమలు చేసావా? ఏదో ఒకటి తల్లికి వందనమంట, అదే ఆయన ఎందుకు చేసావు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పోరాటంలో ఉంటే బ్యాడ్ అయిపోతున్నాం, అలరైపోతున్నాం అని చెప్పి రాత్రి తల్లికి వందనం ఇచ్చావు. ఇంకా 5 పథకాలు ఉన్నాయి, ఫ్రీ బస్ అన్నావు, ఏది ఎక్కడుంది? అంటే మహిళలను కూడా అంతకుముందు పశువు కుంకుమని మోసం చేసావు, ఇప్పుడేమో ఫ్రీ బస్ అని మోసం చేస్తావా? అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు మారరా? మోసం చేసుకుంటూనే ఉంటుంది మీ పరిపాలన. నిన్నగాక మొన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్ముకోవాలంట. అలాంటప్పుడు మీరు ఎందుకు ఇచ్చారు హామీలు? అంటే హామీలో తేలికని ఇచ్చేస్తారా? అలాగే కొన్ని కంపెనీలకి కోట్లాది రూపాయలు చాలా తక్కువ రేటుకి అమ్మేసుకుంటున్నారు మీరు. అంటే మీరు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరు బాగుపడకూడదు ఈ రాష్ట్రంలో. మీ మినిస్టర్లు కూడా సరైన గౌరవం ఇవ్వట్లేదు నువ్వు. మీ మినిస్టర్లు కూడా రోడ్డు ఎక్కి మాట్లాడాలని భయపడుతున్నారే నీకు. ప్రతిపక్షం ఎలాగా భయపడుతుంది అనుకో, ఎందుకంటే కేసులు కొంతమంది భయపడి. మీ మినిస్టర్లే భయపడుతున్నారు. మా నాయకుడికి వ్యతిరేకం మాట్లాడితే నా జీవితం ఏమైపోతుందని. ఈ రోజున రాక్షస పాలన జరుగుతుంది రాష్ట్రంలో. స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతానన్నావు, తీర్చిదిద్దట్లేదే. రాక్షసుడు ఏ విధంగా పరిపాలిస్తున్నాడో ఆ విధంగా పరిపాలిస్తున్నాడని ప్రజలందరూ అనుకుంటున్నారు. అలాగే అమరావతి రాజధాని కట్టాలంటే ఎన్ని ఎకరాలు ఉండాలండి? ఇవన్నీ న్యాయవాదులుగా, మేధావులుగా ప్రశ్నించాలి. అందువల్ల ఈ రోజున మరి కొంతమంది అరెస్టులు, వల్లభనేని వంశీ ఆయన పరిపాలించిన 3 టర్మ్లు కూడా ప్రజల్ని హత్తుకుని మంచి పరిపాలన అందించాడు. అటువంటి వ్యక్తి మీద కూడా దొంగ కేసులు పెట్టి చాలా రోజులు జైల్లో ఉండిచ్చావు. అలాగే కొడాలి నాని ఇప్పుడేమో మిథున్ రెడ్డి గారు ఏం చేశారండి? మిథున్ రెడ్డి గారు సారా ఎక్కడ ప్రైవేట్కి అమ్మలేదే జగన్మోహన్ రెడ్డి గారు.
గవర్నమెంట్ షాపులు పెట్టి ఎంప్లాయీస్ని అపాయింట్ చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చి ఈ యొక్క ఎవరైతే మందుబాబులు ఉన్నారో వాళ్ళ గురించి మంచి బ్రాండ్లు తీసుకొచ్చి తక్కువ రేటుకి అమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటప్పుడు ఎక్కడ జరుగుతుంది అవినీతి? ఎక్కడ జరుగుతుంది ఈ అన్యాయం? కేవలం పెదరెడ్డి రామచంద్రరెడ్డి మీద కక్షతో ఆయన ఏమి చేయలేక వాళ్ళ అబ్బాయి అయినటువంటి మిథున్ రెడ్డిని ఏదో కేసులు ఇరికించి జైల్లో పెడితే మారల్గా పెదరెడ్డిని వీక్ చేయొచ్చనే ఉద్దేశంతో తప్ప మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడని వారి యొక్క అరెస్ట్ని లీగల్ సెల్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే మా అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు కూడా మాకు కొన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎక్కడైనా అన్యాయం జరిగినా మీరు స్పందించండి. సోషల్ మీడియా కార్యకర్తల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తే మా అధ్యక్షుడు నిరంతరం బాజినాయుడు గారు ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి బెయిల్ పెట్టి మా అందరిని కలుపుకెళ్ళి చేస్తున్నారు. ఇటువంటి అరెస్టులు తక్షణమే నిలుపుదల చేయండి కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏజ్ అయిపోయింది, కనీసం మంచి అనిపించుకోండి చివరి రోజుల్లో. ఇప్పుడు కూడా మీరు మారకపోతే చివరి రోజుల్లో మీరు కోడిగుడ్లకి టమాటాలు దాడులు మీ మీద జరుగుతాయి, సిగ్గుపడతారు. అటువంటి అన్ని మానుకోండి, మంచి పరిపాలన ఇవ్వండి అని తెలియజేస్తూ మరి రోజున మంచి పరిపాలన, నిరుద్యోగులకి ఏజ్ అయిపోతుంది, వారికి ఎంప్లాయ్మెంట్ కల్పించండి, మంచి రోడ్లు వేయండి. రోడ్ల గురించి మొత్తుకున్నారు, ఈ రోజున ఏ రోడ్డు కూడా బాగోలేదు. పరిపాలన ఎక్కడుంది? ఇవన్నీ సక్రమైన మార్గంలో సక్రమైన పరిపాలన ఇచ్చి ప్రజలు చూస్తున్నారు మీ పరిపాలన కోసం ఎప్పుడు చేస్తారని. కనీసం ప్రజల యొక్క మనోభావాల్ని మీరు అర్థం చేసుకున్న మంచి పరిపాలన ఇస్తారని కోరుకుంటున్నాం. విశాఖపట్నం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు బాజీనాయుడు గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గౌరవనీయులు రాజంపేట ఎమ్మెల్యే మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టుకు నిరసనగా మా యొక్క సంఘీభావం తెలుస్తూ నిరసన తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అండి. అందువలన ఈ కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున మేమందరం ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ న్యాయపరంగా ఈ విధమైన సహాయ సహకారాలు అందించడానికి మా పార్టీకి మేము ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండామని తెలియజేస్తూ అందరికీ వందనములు. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, మరి ఈ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు బాజీనాయుడు గారికి, పాకా సత్యనారాయణ గారికి, కాళిదాస్ రెడ్డి గారికి, తమ్ముడు ఉడా శ్రేణికి, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి మా స్టేట్ అధ్యక్షులైనటువంటి శ్రీ మనోహర్ రెడ్డి గారి ఆదేశానుసారం జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ బాజీనాయుడు గారు వచ్చే ఈ యొక్క కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ స్టేట్లో అరాచక పాలన జరుగుతుంది, అందరికీ తెలుసును. లాను కానీ కోర్టులు కానీ ఎవరు లెక్క చేయట్లేదు. ఏ గవర్నమెంట్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ పూర్తిగా ఈ యొక్క న్యాయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అన్యాయంగా ఎవరైతే గవర్నమెంట్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా ఏదో కేసులు ఇరికిస్తూ అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు. అది మీ అందరూ చూస్తున్నారు గత 14 నెలల నుంచి. ముఖ్యంగా ఈ సిట్ అని చెప్పేసి ఈ యొక్క మద్యం దీంట్లో వేశారు. సిట్ దేనికి వేశారు? సిట్ అనేది స్టేట్ గవర్నమెంట్ యొక్క వాళ్ళు జోబు చేస్తారు. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేస్తారు. ఆ ఉద్దేశంతో ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే కంప్లీట్గా ప్రైవేట్కి ఇవ్వకుండా గవర్నమెంట్ అమ్మింది పాలసీ అంతా. గవర్నమెంట్ అమ్మినప్పుడు కంప్లీట్గా గవర్నమెంటే ఇచ్చేసేటప్పుడు అధికారులందరూ పర్యవేక్షణ ఉన్నప్పుడు ఎక్కడ అక్రమ యొక్క మద్యపానం అక్రమం జరుగుతుందని ఎవరు అనుకుంటారు? కానీ వాళ్ళు కొంతమందిని టార్గెట్ చేస్తూ కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మిథున్ రెడ్డి గారికి ఇందులో ఏం సంబంధం లేకపోయినా
ఆయన లోక్సభలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ ఉన్నారు. ఆయన టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆయన సెంటర్లో లాబింగ్ చేస్తూ ఇక్కడున్న కార్యక్రమాలు ఇక్కడున్న కూటమి గవర్నమెంట్ చేస్తున్న అన్యాయాలన్నీ అక్కడ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు చేరవేస్తున్నాడు మిథున్ రెడ్డి గారు. ఆ లాబింగ్ని కట్ చేయాలి, ఎట్టి పరిస్థితులు ఈయన అరెస్ట్ చేయాలని చెప్పించి అన్యాయంగా అరెస్ట్ చేశారు. దాన్ని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం అదే. ఆయన అరెస్ట్ని ఖండిస్తూ మనోహర్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి లీగల్ సెల్ ప్రెసిడెంట్ జిల్లా బాజీనాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తూ మేమందరం కూడా ముక్తకంఠంతో ఆయన యొక్క అరెస్ట్ని ఖండిస్తూ, ఆయనే అరెస్ట్ కాదు అందరు అరెస్టులను కూడా ఖండిస్తూ ఈ యొక్క చట్టాన్ని చేతుల్లో తీసుకుని అన్యాయంగా ఇది చేస్తున్నారు. ఈ కూటమి గవర్నమెంట్ చేస్తున్న యొక్క పాలన వచ్చాం మేమందరం ఖండిస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లానేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఈ కొన్ని జూనియర్ ఎడ్యుకేట్స్ ఇచ్చేవారు. ఈ కూటమి గవర్నమెంట్ మొన్న హామీలు ఇచ్చింది, సూపర్ 6 హామీల్లో 10,000 ఇస్తామని చెప్పారు జూనియర్ సర్టిఫికేట్స్కి. 10,000 లేదు, 5,000 లేదు. ఇప్పుడు 14 నెలలు అయింది. ఒక్కొక్కరు 10,000 అయినా 1,40,000 జూనియర్ అడ్వకేట్స్కి ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చారా? దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరూ మాట్లాడలేదు. అడ్వకేట్స్ అందరూ దాని మీద స్టేట్ వైజ్గా ఒక యాజిస్ట్రేషన్ తీయాలని, దానికి మా లీగల్ సెల్ ఇప్పుడు సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తుంది. జై హింద్. రాజ్యాంగం, భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొక్కిపెట్టి అలానే నేటి ఉన్న ముఖ్యమంత్రికి సమకాలికులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారి పైన ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి కక్షపూర్వకంగా మిథున్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లు అని చెప్పి పెట్టారు. ఒక విషయం అయితే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏంటంటే 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటే 2019 వరకు వారి పరిపాలనలో ఆదాయం సంవత్సరం ఎంత వచ్చింది. అలాగనే నేటి గవర్నమెంట్లో వీరికి వచ్చిన తర్వాతను 2004 నుంచి 2019 నుంచి 2004 వరకు 2 సంవత్సరాలు కరోనాలో పోయినా వచ్చిన ఇన్కమ్, మద్యం తగ్గింది, త్రాగుబోతులు తగ్గారు, ఆదాయం రాష్ట్రానికి వచ్చింది. సో ఈ వ్యవహారాన్ని క్యాల్కులేట్ చేసుకుంటే ఈ యొక్క మద్యం స్కామ్ ఎవరి మధ్య జరిగింది? ఈ యొక్క సమాజానికి మంచి చేసేటటువంటి బీదల పక్షాన వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పుడు మనిషా? ఇన్ని సంవత్సరాల నుంచి సంపన్న వర్గాల వారు ఎప్పుడు ఎదుగుతున్న అనేక రంగాలు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని, మీడియా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని, మీడియాలో తప్పుడు కథనాలు చెప్పి అమాయక ప్రజలకు మోసం చేస్తూ వస్తున్నారు. విద్యా వ్యవస్థ ఇంతవరకు దేశంలో ఎవరైనా ఇంత గొప్పగా చేశారా? అలాగనే ఆరోగ్య వ్యవస్థ ఎవరైనా చేశారా? మనం ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటే ప్రతి బీద బిడ్డ వాళ్ళతో సమానంగా ఎదుగుతాడని, కార్పొరేట్ విద్యా వ్యవస్థను నాశనం అయిపోతుందని గగ్గోలు పెట్టి తప్పుడు చెప్తున్నారు. వారి బిడ్డలను ఎక్కడ చదివించారు? సో మంచి చేసే నాయకుడు, 80% అణగారిన వర్గాలకి మేలు చేసే నాయకుడిని మీరు తొక్కిపెట్టి తప్పుడు మార్గంలో కూటమిలోని మీరు అధికారంలోకి వచ్చి మీరు చేసే పని ఏంటి? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, రాజ్యాంగ విలువలు కూనీ చేస్తున్నారు, వ్యవస్థలని మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని నడుపుకుంటున్నారు. బీదవాడు ఏదైనా ప్రశ్నిస్తే వాడిని చంపుతున్నారు, ప్రశ్నించే వాడి గొంతులు నొక్కేస్తున్నారు. మరి రాజ్యాంగం ఇచ్చినది ఏమిటి? వెనకబడిన వర్గం వాళ్ళ అభ్యున్నతికి పాటుపడే ప్రభుత్వాల మీద తప్పుడు నిందలు వేస్తున్నారు, తప్పుడు నేరోపణలు చేస్తున్నారు. ఎవడైనా ప్రశ్నిస్తే ప్రశ్నించేవాడిని చంపేస్తున్నారు. ఇదా మీ రెడ్ బుక్ రాజ్యాంగం? ఇదా మీ కూటమి యొక్క విధానం? ఇంకొక ఆయన పుట్టుకొచ్చాడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు, గెలిచేసాం అనేకమైన నీతి కబుర్లు చెప్తాడు, ఏ మాట మీద నిలబడ్డాడు. మరి వ్యవస్థని నడిపించేటటువంటి నాయకుడు, బీద ప్రజల పట్ల కన్సెంట్ ఉన్న నాయకుడు, మాట మీద నిలబడే నాయకుడు మనకి వ్యవస్థకు కావాలో, బీదలమైన మనం కాస్త జ్ఞానంగా మనసు పెట్టి ఎప్పుడైతే అనగాని వర్గాలు బాగుపడతారో అన్న దాని మీద అంకిత భావంతో అనుభవించి మర్చిపోకండి. ఈ 5 సంవత్సరాల్లో ఎవరి ద్వారా మేలు పొందారో 2019 నుంచి 2004 వరకు
2024 వరకు. ఆ విషయం మర్చిపోకుండా, ఎందుకంటే జనాలైతే ఎక్కడ చూసినా ఓట్లు ఎవరికి వేశారో అన్నది వ్యవస్థ మొత్తం తెలుసు, సెంట్రల్ అందరికీ తెలుసు. ఇంకేంటంటే ఈ లిక్కర్ స్కామ్ అన్నది తప్పుడు కథనాలతో చంద్రబాబు నాయుడు సమకాలికంగా పోటీ పడిన పెదరామచంద్రరెడ్డి మీద ఉన్న కక్షతో తన కుమారుడిని అనగదొక్కాలనే ఉద్దేశం. ఇది ఒక తప్పుడు అభియోగం. ఎందుకంటే రాష్ట్రానికి వచ్చిన ఇన్కము వీరి అనేకమైనటువంటి ఇంటింటికి మధ్యన ఏర్లై పారినా వచ్చిన ఇన్కమ్ తక్కువ. ఈయన కాలంలో 2 సంవత్సరాలు కరోనాలో పోయినా ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎక్కువ. సో ఇది క్యాల్కులేట్ చేసుకోండి, ఎక్కడ అన్యాయం జరిగిపోయింది. ఏదో తప్పుడు చెప్పడం, మీరు ఇవన్నీ కావాలని ఒక మనిషిని పెట్టాలంటే వ్యవస్థలో ఉన్నటువంటి దుర్మార్గుల్ని, మీరు ఇచ్చేటటువంటి ఎంగులు మెతికి తినేటటువంటి అధికారులు, అలాగనే అధికారంలో ఉన్నాం కదా అధికారి చెప్పినట్లు చేయాలనేటువంటి ఎగ్జిక్యూటివ్స్ ఎప్పుడైతే ధర్మాన్ని ఎరిగి పరిపాలన చేస్తారు, ఈ వ్యవస్థను బాగు చేయడానికి ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్కామ్లు తప్పుడు పెట్టి ఇది మాని మీకు ఏదో విధంగా పరిపాలన వచ్చింది. ఈ చివర అంచులో ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, గౌరవర్యులు. ఎప్పటికైనా ప్రజల కోసం మంచి చేయమని, ఈ యొక్క తప్పుడు కేసులు మాని మంచిని చేయమని మనం చేస్తున్నాం. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏకపక్షంగా ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా అరెస్టులను చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు చేసే తప్పిదాలని కప్పిపుచ్చుకోవటం కోసం, అంటే ఒక హిప్నాటిజం టైప్లో ప్రజల్ని మాయ చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అదే ఏదైతే ఈ మిగిలిన గారి అరెస్ట్ ఉన్నదో ఇది ప్రత్యేకంగా ఒక కక్షపూరితంగా గవర్నమెంట్ పెట్టింది అంటున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక స్కామ్ జరగాలంటే ఎగ్జిక్యూటివ్ పాత్ర ఉండాలి. అంటే అక్కడ నేను కలెక్టరో లేకపోతే రెవెన్యూ ఎవరో ఒకరు లేకపోతే ఎక్సైజ్కి సంబంధించిన వాళ్ళు ఉంటే తప్ప కంప్లీట్గా రాజకీయ పదవుల్లో ఉన్నోళ్ళు అటువంటి ప్రయత్నాలు చేయలేరు వాళ్ళ ప్రమేయం లేకుండా. అలాంటిది ఎటువంటి అధికారుల్ని బాధ్యత చేయకుండా ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది శోచనీయం. అది ఎట్టి పరిస్థితుల్లో కూడాను రేపు కోర్టు ముందు నిలబడే పరిస్థితులు లేవు. అది ఈ గవర్నమెంట్ కూడా తెలుసు. ఏదో ఒక రకంగా ఎవరైతే ఇక్కడున్న పరిస్థితుల్ని అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష లీడర్గా పార్లమెంట్లో మాట్లాడతారో అది మాట్లాడనివ్వకుండా చేయటం కోసం ఇప్పుడు రీసెంట్గా లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఇది ఒక ప్లానుడ్గా ఈ సమావేశాల్లో ఇటువంటి ఇలా తాలూకా వైఫల్యాలని అక్కడ ప్రశ్నించకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ తప్పుడు అరెస్ట్ని చేయించి వాని తాలూకా ఏదైతే లోక్సభలో ఆయన గలం విప్పవలసి ఉండేదో దాన్ని నొక్కిపెట్టి వీళ్ళ తాలూకా తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ అక్రమ అరెస్ట్ చేశారు. కాబట్టి మేము ముక్త కంఠంగా ఈ విశాఖపట్నం అదే న్యాయ విభాగం తరఫున ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఈ గవర్నమెంట్ దీనిపై ఒక ప్రత్యేకంగా దృష్టి సారించి అతనిపైన బేషరతుగా విడుదల చేసి కేసుల్ని వెనక్కి తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్నాం.